హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 20 ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి సోషల్ బిట్స్ అండి. ఇందులో 60 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాన్ని గుర్తించండి. ఉత్తర మరియు దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్నటువంటి ఖండము ఆప్షన్ 1 ఆఫ్రికా. నెక్స్ట్ 1, మన దేశ చరిత్ర కనీసం 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిపే హరప్ప మొహంజోదారోలలో త్రవ్వకాలు జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1920. నెక్స్ట్ 1, ఈ క్రింది రాష్ట్రాలలో సింధు లోయ నాగరికత ప్రదేశాలు వ్యాపించి ఉన్నాయి. సింధు లోయ నాగరికత ప్రదేశాలు వ్యాపించి ఉన్నటువంటి రాష్ట్రాలు ఆప్షన్ 4 పంజాబ్, హర్యానా. నెక్స్ట్ 1, ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలలో ఇది ఒకటి. ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలలో ఒకటి ఆప్షన్ 3 చరక సంహిత. నెక్స్ట్ 1, సిక్కుల మొదటి గురువు. సిక్కుల మొదటి గురువు ఆప్షన్ 1 గురు నానక్. నెక్స్ట్ 1, సింధు తాయి అందుకున్న అవార్డుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 750. నెక్స్ట్ 1, విశ్వం యూనివర్స్ అనే పదం దీని నుండి ఉద్భవించింది. ఆన్సర్ ఆప్షన్ 3 లాటిన్. నెక్స్ట్ 1, ప్రసిద్ధ కన్నడ కవి రన్నడు వీరి ఆస్థానానికి చెందినవాడు. ఆన్సర్ ఆప్షన్ 4 కళ్యాణి చాళుక్యులు. నెక్స్ట్ 1, విజయనగర సామ్రాజ్యంలో రెండవ రాజవంశం ఏది? విజయనగర సామ్రాజ్యంలో రెండవ రాజవంశం ఆప్షన్ 1 సాలువా. నెక్స్ట్ 1, అస్సాంలో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 శంకరదేవుడు. నెక్స్ట్ 1, నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండు దీనికి కట్టుబడి ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 3 సార్వత్రిక వయోజన ఓటు హక్కు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో హెచ్చరిక గుర్తు ఏది? ఇందులో హెచ్చరిక గుర్తు ఆప్షన్ 4. నెక్స్ట్ 1, క్రింది వాటిలో వారాంతపు మార్కెట్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ABCD. పైవన్నీ కూడా వారాంతపు మార్కెట్లు ఎదుర్కొంటున్న సమస్యలు. అవి ఏమిటి అంటే పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండుట, పెట్టుబడి సమస్య, సరైన రక్షణ లేకపోవుట, మౌలిక సదుపాయాలు లేకపోవుట. నెక్స్ట్ 1, ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై గల ప్రత్యేక హక్కు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ఉండేటువంటి ప్రత్యేక హక్కుని పేటెంట్ అంటారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, క్రింది వానిలో ఖనిజం యొక్క రసాయన ధర్మాన్ని గుర్తించండి. ఇందులో ఖనిజం యొక్క రసాయనిక ధర్మము ఆప్షన్ 3 ద్రావణీయత. నెక్స్ట్ 1, దేశ విభజన తరువాత విచ్ఛిన్నకర ధోరణులు తెరపైకి వచ్చాయి. వీటిని నిరోధించడానికి దేశం బలంగా సమైక్యంగా ఉండాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ 1, ఇవి చిన్న తరహా పరిశ్రమలు. చిన్న తరహా పరిశ్రమలు
పట్టు పరిశ్రమ, ఆహార శుద్ధి, బుట్టలు అల్లడం, కుండలు చేయడం. సో 1 and 2 రెండు కూడా సరైనటువంటి ఆన్సర్సే. నెక్స్ట్ వన్, ప్రపంచ జనాభాలో 4/3 మంది ప్రజలు ఈ 2 ఖండాలలోనే నివసిస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆసియా, ఆఫ్రికా. నెక్స్ట్ వన్, క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్తను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ముఫ్తీ. నెక్స్ట్ వన్, 19వ శతాబ్దంలో దేశంలోని చాలామంది ప్రజలు సముద్రాన్ని దాటితే దీనిని కోల్పోతామని భావించేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 మతము మరియు కులము. నెక్స్ట్ వన్, 1908లో బొంబాయిలో శ్రీ అరవింద్ ఘోష్ చేసిన ప్రసంగంలోని ప్రకటనను క్రింది వాటి నుంచి గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యం. నెక్స్ట్ వన్, అంబేద్కర్ 3 ఆలయ ప్రవేశ ఉద్యమాలు చేపట్టిన కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1927 నుంచి 1935. నెక్స్ట్ వన్, ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు మరియు ప్రజలలో పేదరికాన్ని తగ్గించడానికి సహాయపడేందుకు రూపొందించిన విభాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సరైన వాక్యాలు బి, సి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పార్లమెంటు చేసిన చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలు చేస్తుంది. భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. నెక్స్ట్ వన్, నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించడం వీరి యొక్క ముఖ్యమైన విధి. ఆన్సర్ ఆప్షన్ 1 పోలీసులు. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఈ అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 39A. నెక్స్ట్ వన్, వార్త అనునది దీనికి ఉపనది. ఆన్సర్ ఆప్షన్ 3 గోదావరి నది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఫ్రెంచ్ విప్లవ ప్రాముఖ్యత గురించి తెలియచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ అయినటువంటి డైట్రిచ్ బ్రాండిస్ ఇచ్చటి వారు? ఆన్సర్ ఆప్షన్ 1 జర్మనీ. నెక్స్ట్ వన్, 1958 నుంచి 1961 నాటి చైనా కరువులో చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా? ఆన్సర్ ఆప్షన్ 2 3 కోట్లు. నెక్స్ట్ వన్, టెండూల్కర్ పద్ధతి ప్రకారం 2011-12 సంవత్సరం నాటికి భారతదేశంలో పేదరికం శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 22%. నెక్స్ట్ వన్, సింధు నది పరివాహక ప్రాంతంలో అధిక భాగం ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 4 పాకిస్తాన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశ వాతావరణానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ABD అనేవి సరైనవి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులనే వాతావరణం అంటారు. నెక్స్ట్, మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అంటారు. నెక్స్ట్, కోరమాండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షము
తుఫానులు వాయుగుండాల వల్ల సంభవిస్తుంది. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా దీనిని లెక్కగడతారు. ఆన్సర్ ఆప్షన్ 2 జనసాంద్రత. నెక్స్ట్ వన్, ఒక ప్రాంతానికి ఇతర ప్రదేశాలతో గల సంబంధాలను తెలియచేసేది. ఆన్సర్ ఆప్షన్ 3 పరిస్థితి. నెక్స్ట్ వన్, పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికాలలో ట్యునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై తమ నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్న దానిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 అరబ్ వసంతం. నెక్స్ట్ వన్, తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఇందులో తప్పుగా ఉన్నటువంటి జత ఆప్షన్ 1 జాతీయ ఆహార భద్రతా చట్టం 2015. నెక్స్ట్ వన్, కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చే పర్యావరణ సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 2 శుద్ధి చేసే విధి. నెక్స్ట్ వన్, భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఇందులో భిన్నంగా ఉన్నది ఆప్షన్ 3 గెస్టాపో. నెక్స్ట్ వన్, వియత్నాంలో ఫ్రెంచ్ వారు అనుసరించిన 3 ఎత్తుగడలలో ఇది ఒకటి కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 జాతిని విద్యావంతం చేయటం. నెక్స్ట్ వన్, అధికారాన్ని ఎక్కువగా కేంద్రీకరించడం వల్ల ఆ అధికారం నిరంకుశంగా మారి దానిని ఫాసిస్టు ఆదర్శాల వైపు తీసుకువెళ్తుందని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారత స్వాతంత్రానంతర చరిత్రకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. భారత స్వాతంత్ర అనంతర చరిత్రకు సంబంధించి సరికానిది ఆప్షన్ 2 అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులన్నీ అమలు చేయబడినవి. నెక్స్ట్ వన్, ఈ కాలంలో భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది. భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది ఆప్షన్ 3 1975 నుంచి 85. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థలు మరియు వాటి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి సరికాని జత గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన శాస్త్ర సాంస్కృతిక సంస్థ లండన్ అనేది సరికాదు. నెక్స్ట్ వన్, గ్రీన్ పీస్ ఉద్యమం 1971లో ప్రారంభంలో దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయడానికి ప్రారంభించబడినది. ఆన్సర్ ఆప్షన్ 1 అలాస్కా వద్ద సముద్ర గర్భంలో అమెరికా అణు పరీక్షలు అనే అంశానికి వ్యతిరేకంగా ప్రారంభించబడినదే ఈ గ్రీన్ పీస్ అనేటువంటి ఉద్యమం. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరిచి సరైన ఎంపికను గుర్తించండి. యుఎస్ఏ పౌర హక్కుల ఉద్యమం, జపాన్ అణుదాడి, వియత్నాం గెరిల్లా యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలు, వివాదాల పరిష్కారానికి సంబంధించి సరైన అంశాలను కనుగొనండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిడి అనేవి సరైనవి. తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభావించవచ్చు. అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు. లోక్ అదాలత్లో ఎటువంటి కోర్టు రుసుము అనేది ఉండదు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని సగం కంటే ఎక్కువ మంది కార్మికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ స్థూల దేశీయోత్పత్తికి అందిస్తున్న వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 1/6వ వంతు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణం కానిది.
ఆన్సర్ ఆప్షన్ 4, ఇది కోర్సు పూర్తయిన తర్వాత గ్రేడుని ఇస్తుంది అనేది సరికాదు. నెక్స్ట్ 1, తరగతి గది మూల్యాంకనంలో సాధారణంగా పరిశీలించబడని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడం. నెక్స్ట్ 1, ఇది చాలా విస్తృత పరిధి కలిగి మనం చేసే పనులకు అవసరమైన రూపాన్ని దిశను ఇస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1, ఆశయాలు. నెక్స్ట్ 1, సాంఘిక శాస్త్రాల అధ్యయనం ద్వారా ఈ క్రింది లక్ష్యం సాధించబడదు. ఆన్సర్ ఆప్షన్ 4, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పొందడం. నెక్స్ట్ 1, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, మెటాకాగ్నిటివ్ జ్ఞానం. నెక్స్ట్ 1, రైతు పత్తి పంట, గింజ తీయుట, వడుకుట, నూలు తీయుట, రంగు వేయుట, నేయుట, వస్త్రముల తయారీ, మార్కెట్, వినియోగదారుడు పై దశలను సూచించే చార్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, విధాన చార్టు. నెక్స్ట్ 1, ఆత్మస్థైర్యం, ఆత్మ పరిశోధన, చొరవ, మార్గదర్శకత్వం అనునవి ఈ క్రింది నైపుణ్యాల కిందకి వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1, కార్యనిర్వహణ నైపుణ్యాలు. నెక్స్ట్ 1, సమ్మిళిత తరగతి గది లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ 3, వివిధ నేపథ్యాలు కలిగిన పిల్లలందరికీ సమాన అభ్యసన అవకాశాలు కల్పించడం, పిల్లల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని సమన్వయపరచడం, వివిధ అభ్యసన ప్రక్రియలలో ఉత్సాహంగా పిల్లలను భాగస్వాములను చేయడం. నెక్స్ట్ 1, ఇందులో సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 3, త్రిపార్శ్వ బోధనోపకరణాలు, ఫోటోగ్రాఫ్లు అనేవి ద్విపార్శ్వ బోధనోపకరణాలు. నెక్స్ట్ 1, కుల వివక్ష నిర్మూలన గురించి చర్చించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీ పాఠశాలను సందర్శించాయి. దీని నిర్మూలనకు నీవు వారికి ఎలాంటి సూచనలు అందిస్తావు? ఈ సందర్భం క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రశంస, సున్నితత్వం. నెక్స్ట్ 1, గాలి, సూర్యరశ్మి, ఆహారం, యంత్రాలలో ఏవి ఉచిత వస్తువులో, ఏవి ఆర్థిక వస్తువులో గుర్తించండి. పైన పేర్కొన్న ప్రశ్న దీనికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2, వర్గీకరణ ప్రశ్న. నెక్స్ట్ 1, జైనుల గ్రంథాలు అంగాలు, బౌద్ధ గ్రంథాలు త్రిపీటకాలు, హాలుని గ్రంథం, గాథ, సప్తశతి అనేవి. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రాకృత భాషా రచనలు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.